హాయ్ గాయ్స్. సో ఈ వీడియో వచ్చి క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ గురించి. సో నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు పర్సనల్గా, క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది. సో ఈ వీడియో మాత్రం దాని గురించి. సో బేసికల్గా మనకి యూఎస్కి వెళ్ళాలంటే మనకి వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో, బట్ ఫ్రాన్స్ వచ్చేటప్పుడు మాత్రం మనకి వీసా ఇంటర్వ్యూ ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ విల్ హ్యావ్ ఎ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ. అగైన్ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ అంటే వీసా ఇంటర్వ్యూ అని కాదు. జస్ట్ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ ఇస్ మోర్ లైక్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ కానీ మీ ప్లాన్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్తో చెక్ చేసుకునే స్టేజ్ బిఫోర్ ద వీసా ఫైల్ సబ్మిట్ చేసే ముందు. అండ్ వన్స్ మీ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ అయిపోయి మీకు ఎన్ఓసి వస్తే యూ కెన్ స్టార్ట్ బుకింగ్ యూర్ స్లాట్స్ ఫర్ వీసా ఇంటర్వ్యూ. సో ఇట్స్ మోర్ లైక్ జస్ట్ అకాడమిక్ స్టెప్ అన్నట్టు. సో అసలు ఏంటి క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ, అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూకి మాత్రం మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మీకు ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్స్ రిలేటెడ్ 10th 12th అండర్ గ్రాడ్ ఈ డాక్యుమెంట్స్. అండ్ ఆల్సో మీకు రిలేట్ అయిన మీ కాలేజ్, మీ సెలెక్ట్ అయిన కాలేజ్ అడ్మిషన్ లెటర్ అండ్ మీ ప్రాసెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్తో మొత్తం అన్ని డాక్యుమెంట్స్లో తీసుకుని వెళ్తే క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ సరిపోతుంది. సో ఈ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీ బ్యాక్గ్రౌండ్ మీద చెక్ చేస్తారు. లైక్ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రాపర్ అయినా, మీ ప్లాన్స్ మీరు అనుకున్న ప్లాన్స్ ప్రాపర్ అయినా కాదా అని. సో బేసికల్గా ఇప్పుడు మనం ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారని డిస్కస్ చేద్దాం. అండ్ దీన్ని ఎలా ఆన్సర్ చేస్తే బెటర్ అనేది నేను నా సజెషన్ అని చెప్తాను, మీరు చూడండి. సో బేసికల్గా ఫస్ట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, సో వై డిడ్ యూ సెలెక్ట్ ఫ్రాన్స్ అని అడుగుతారు. సో దీనికి ఆన్సర్ ఏమి ఉండాలంటే, మీరు అకాడమిక్ ఏం తీసుకున్నారో దానికి వై ఫ్రాన్స్ ఈస్ మోర్ సూటబుల్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా కూడా చెప్పొచ్చు, లైక్ ఫైనాన్షియల్గా ఫ్రాన్స్ వాజ్ బెటర్ ఆప్షన్ అని, లేదా యూ గాట్ ఇన్ టు గుడ్ యూనివర్సిటీ అని చెప్పచ్చు, లేదా మీకు నచ్చిన కోర్సెస్ లేదా కోర్స్ కానీ ఫ్రాన్స్లో ఎక్కువ స్కోప్ ఉందని చెప్పచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అకాడమిక్తో పెట్టండి, లైక్ లింక్ చేయండి వై ఫ్రాన్స్ అని సెలెక్ట్ చేసుకున్నారని. అండ్ మీకు కూడా ఏమన్నా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ లెట్స్ సే ఇప్పుడు నాకు ఫ్రెంచ్ బాగొచ్చు అంటే, సో యూ కెన్ సే నాకు ఐఎమ్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఫ్రెంచ్, సో ఐ ఫీల్ దట్ ఫ్రాన్స్ ఈజ్ మోస్ట్ సూటబుల్ కంట్రీ ఫర్ మీ అని చెప్పచ్చు. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్, లైక్ వై ఫ్రాన్స్ అనేది అడుగుతారు. సెకండ్, వై దిస్ యూనివర్సిటీ అని అడుగుతారు, ఎందుకు ఈ పర్టికులర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారని. దీనికి కూడా మీ దగ్గర ముందే సిమిలర్గా రీజన్స్ ఉండాలి. వై అంటే కొంతమంది రీజన్స్ ఎలా ఉంటాయంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అని చెప్పచ్చు, లేదా ద అకాడమిక్స్ వర్ వెరీ గుడ్ అండ్ ఆల్సో ద సబ్జెక్ట్స్ కూడా మీకు బాగా సింక్ అవుతున్నాయని చెప్పచ్చు, ఈ కోర్స్ ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చిందని చెప్పచ్చు. ఇలాంటి వేరియస్ రీజన్స్ మీరు చెప్పాలి, లింక్ ఇట్ టు అకాడమిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఇక్కడ మీరు ఫీజ్ కూడా చెప్పచ్చు, లైక్ ఫీజ్ వాజ్ రీజనబుల్ అండ్ ఆల్సో ఇట్స్ అ గుడ్ ఆప్షన్ ఫర్ మీ అని కూడా చెప్పచ్చు. బట్ అకాడమిక్స్ వరకు పెడితే బెటర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఆర్ యూ ప్లాన్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అంటారు. సో ఇది బాగా జాగ్రత్తగా వినాలి. మీరు ఏం చెప్దాం అనుకున్నా కూడా మీకు రీజన్ ఉంటుంది, లైక్ వై అంటే ఏం చేద్దాం అనుకున్నారు గ్రాడ్యుయేషన్ అయ్యాక అని చెప్పచ్చు. చాలామంది ఇండియా వెళ్ళిపోవాలనుకోవచ్చు, లైక్ ఏదైనా బిజినెస్ పెట్టాలని, లేదా ఇక్కడ బిజినెస్ పెట్టాలని చెప్పచ్చు. అది మీకు తెలుసు ఆన్సర్స్ ఎలా ఇవ్వాలో, సో దాని గురించి మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు అకాడమిక్స్ అడుగుతారు, అట్ ది సేమ్ టైం మీకు ఎంత తెలిసి అసలు ఈ కంట్రీ గురించి అని కూడా టెస్ట్ చేస్తుంటారు. ఇది ఎలా టెస్ట్ చేస్తారంటే, డూ యూ నో ఎనీ బెనిఫిట్స్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఫ్రాన్స్ అని అడుగుతారు. డూ యూ నో ఎనీ బెనిఫిట్స్ అని. ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సింది ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఒకటి, ఫ్రాన్స్లో క్యాఫ్ అనేది ఒకటి ఉంటుంది, స్టూడెంట్ హౌసింగ్కి మీకు అకామిడేషన్కి గవర్నమెంట్ మీకు స్పాన్సర్ చేస్తుందని. సో ఇది వన్, మీ క్యాఫ్ అనేది స్కాలర్షిప్, ఇట్స్ గోన్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ, హెల్ప్ఫుల్ అండ్ రెడ్యూసింగ్ మై బడ్జెట్ అని చెప్పచ్చు, లివింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పచ్చు. ఇది వన్ థింగ్. సెకండ్ థింగ్, స్కాలర్షిప్స్ గురించి చెప్పచ్చు, మీకు ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆఫర్స్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ అని కూడా చెప్పచ్చు. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, మీరు ఎరాస్మస్ గురించి చెప్పచ్చు, లైక్ హౌ యూరోప్ ఈస్ కనెక్టెడ్. ఎరాస్మస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ద యూరోపియన్స్ ఫాలో, అండ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ గోన్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. లైక్ ఐ ఆల్సో వాంట్ టు గో టు ఎ డిఫరెంట్ కంట్రీ అండ్ స్టడీ ఆర్ డూ ఇంటర్న్షిప్స్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఫోర్త్, ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద షెంగన్ వీసా, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ వీసా గురించి కన్నా మీరు హౌ ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ అండ్ యూ మీట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, ఇంటర్నేషనల్ అని చెప్పచ్చు. ఇలా మీరు మిక్స్ ఆఫ్ రీజన్స్ మీరు ఉండాలి. అండ్
పర్టికులర్గా ఫ్రాన్స్కి రిలేట్ చేసిన బెనిఫిట్స్ మీరు చెప్పాలి ఇక్కడ. సో కొంచెం రీసెర్చ్ చేయండి ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయనేది, అండ్ మీకు అది ఎలా హెల్ప్ అవుద్ది అని కూడా చూసుకుంటే మీరు ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. వాళ్ళు మీ ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు, చెప్తారు లైక్ హౌ ఇస్ ఇట్ కమ్యూనికేటబుల్, కమ్యూనికేషన్ బాగుందా లేదా అని. అంటే లైక్ మీకు అసలు ఇంగ్లీష్ రానట్టే మాట్లాడారు అనుకోండి, ఈ కోర్స్ ఎలా కంప్లీట్ చేస్తారనేది వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ, ఇట్స్ ఎనఫ్. మీరు అంత స్ట్రెస్ తీసుకోవాల్సినంత కూడా ఉండదు ఇక్కడ. అంటే ఇది వీసా ఇంటర్వ్యూ కాదు అగైన్. సో నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు, మీ 10th ఎక్కడ చదివారు, 12th ఎక్కడ చదివారు, ఇవన్నీ. సో మీ క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉండొచ్చు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతారు. సో మీరు ఇప్పుడు దాకా ఏమేమి చేస్తారో యూ నీడ్ టు స్పీక్ అబౌట్ ఇట్, లైక్ అసలు ఏమేమి కోర్సెస్ చేశారని. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇది కొంచెం ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చేస్తారు ఇండియాలో, బట్ ఇక్కడికి వచ్చి మాస్టర్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ వచ్చి బిజినెస్లోకి వెళ్తుంటారు. సో ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు, సో వై ఆర్ ఈస్ షిఫ్టింగ్ యువర్ కెరియర్ అని, లైక్ చేంజింగ్ యువర్ కెరియర్ అని. ఇక్కడ మీ ఆన్సర్ లైక్ మీకు ఏమైనా ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే వెల్ అండ్ గుడ్, మీకు పర్టికులర్గా స్ట్రాంగ్ రీజన్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే, సో ఐ హావ్ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ సో అండ్ సో and I want to do my masters in management so that I can connect this particular subject to management studies, and I also want to go to some business management roles where both my technical skills as well as my management skills are useful in చెప్పచ్చు. So how you connect your technical skills and management skills, so that's why you want to gain more management skills experience అని కూడా చెప్పచ్చు. ఆర్ ఇఫ్ మీ ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమైనా రిలేటెడ్ టు మార్కెటింగ్ కానీ మేనేజ్మెంట్ రిలేటెడ్ రోల్ అయితే, సో సిన్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ రోల్, ఐ వాంట్ టు కంటిన్యూ ది సేమ్ అని చెప్పచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద అనదర్ క్వశ్చన్ దే ఆస్క్ యూ. అండ్ ఇవి కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం చాలా చిల్గానే ఉంటుంది. మీరు టెన్షన్ తీసుకుని ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూ కదా అన్నట్టు ఏమనుకోకల్లా, గో ఆన్ టైం, డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ డాక్యుమెంట్స్ 10th 12th అండర్ గ్రాడ్ అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒరిజినల్ అడగరు, ఒరిజినల్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి. వాళ్ళు తీసుకునేది మాత్రం మీ దగ్గర నుంచి జిరాక్స్ కాపీసే తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ పక్కాగా మీరు తీసుకెళ్ళే ప్రతి ఒరిజినల్ కాపీకి జిరాక్స్ కాపీ ఉంచుకోండి, అది ఇంపార్టెంట్. అండ్ మీ ఆబ్వియస్లీ మీ క్యాంపస్ ఫ్రాన్స్కి ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, దాని డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఇది క్యాంపస్ ఫ్రాన్స్లో అడిగే మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ ఫ్రెంచ్ స్కిల్స్ మాత్రం ఏం టెస్ట్ చేయరు. ఇన్ కేస్ మీరు మాత్రం మీ కోర్స్ ఫ్రెంచ్లో ఉంటే మాత్రం టెస్ట్ చేస్తారు, లేదా అడగరు. బట్ ఈ కేసులో ఇలా కూడా అడగచ్చు. సో ఇన్ ఫ్రాన్స్ పీపుల్ స్పీక్ ఫ్రెంచ్, సో హౌ డూ యూ థింక్ యూ కెన్ మేనేజ్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ కెన్ సే దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ ఆల్రెడీ మీకు ఫ్రెంచ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో యూ కెన్ సే దట్ మై కాలేజ్ ఈజ్ ఆల్రెడీ ప్రొవైడింగ్ మీ అ ఫ్రెంచ్ కోర్స్, సో ఐ విల్ టేక్ అప్ ఆన్ దట్. And also I have already started preparing French courses, so I started taking A2 lessons online through YouTube, Duolingo, and I started my practice. So I'll be catching up with after I join my college, I can catch up with the French classes as well. So I feel like I can catch up with the French language as a whole అని చెప్పొచ్చు. సో ఇలాగా, సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్నీ రైట్ ఉంటే ఏం అడగరు. అండ్ మీకు క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూలో మాత్రం మీరు ఫండ్స్ ఏం చెప్పక్కర్లా, ఫండ్స్ గురించి మీకు ఏమి డాక్యుమెంట్ ఏం చూపించక్కర్లా, ఎందుకంటే అది వీసా ఇంటర్వ్యూ అప్పుడు. సో క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూకి ఫండ్స్ అక్కర్లా, బికాజ్ ఇట్స్ మోర్ అకాడమికల్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ టెన్షన్ తీసుకోండి. నేను కూడా ఫస్ట్లో ఏమనుకున్నానంటే ఫండ్స్ అన్ని క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ టైంకి ఉంచుకోలేమో అనుకోండి, అది కాదు, అక్కర్లా. సో మీ ఫోకస్ అంతా క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ పెట్టండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీకు వితిన్ 1 వీక్లో ఎన్ఓసి వచ్చేస్తుంది. చాలామంది 2-3 డేస్లో కూడా వచ్చేది, 1-2 డేస్లో కూడా వచ్చేస్తుంటుంది. సో వితిన్ 1 వీక్లో మీకు ఎన్ఓసి వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ రాకపోతే కూడా మీరు కొన్నిసార్లు లేట్ అవుతుంటే మీ కన్సల్టెన్సీ కానీ మీరు కానీ క్యాంపస్ ఫ్రాన్స్కి కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేసి మీరు అడగచ్చు వాట్ ఈస్ ద స్టేటస్ అని. సో మోస్ట్ ఆఫ్ ద టైంలో వితిన్ 1 వీక్లో వస్తుంది. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూకు అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీరు ఎలా ఆన్సర్ చేయాలని. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.